మీలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు జరుపుకోకూడదు? దీని అసలు వాస్తవాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లమకు 40 సంవత్సరాల వయస్సులో ప్రవక్త పదవి లభించిన తర్వాత దాదాపు 23 సంవత్సరాలు తన సమాజం మధ్య గడిపారు. కానీ తన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా జరుపుకోలేదు. అలాగే ఆ రోజున ప్రత్యేకమైన ఆరాధన లేదా వేడుకను కూడా సమాజానికి నిర్ణయించలేదు. ఒకవేళ మీలాద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంను జరుపుకోవడం దీనిలో భాగమై ఉండి నీలా పుణ్యాన్ని పొందే ఆరాధనగా ఉంటే మొదటగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన అహ్లెబైత్ మరియు ఆయన సహాబా రదియల్లాహు అన్హుం దీనినే ఆచరించేవారు. కానీ వారి నుండి అలాంటి ఆచరణ నిరూపితం కాలేదు. ఇస్లాంలో 2 ఈద్లు మాత్రమే ఉన్నాయి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు 2 రోజుల్లో ఉత్సవాలు చేసుకునేవారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: అల్లాహ్ మీకు ఆ 2 రోజుల స్థానంలో వాటికంటే ఉత్తమమైన 2 రోజులనిచ్చాడు. ఈదుల్ ఫిత్ర్, రమజాన్ మరియు ఈదుల్ అద్హా, బక్రీద్. ఒకవేళ మీలాద్ పేరుతో 3వ ఈద్ ఉంటే ఖురాన్ మరియు సహీహ్ హదీస్లో దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఉండేవి. ఆ రోజున ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనే విషయాలు స్పష్టంగా చెప్పబడేవి. కానీ మీలాద్ లేదా ఈద్ మీలాదున్నది సల్లల్లాహు అలైహి వసల్లం పేరుతో ఖురాన్ మరియు సహీహ్ హదీస్లో ఎటువంటి ఆదేశం, ప్రత్యేక ఆరాధన, నిర్ణయించబడిన విధానం లేదా మార్గదర్శకం లేదు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబా కిరామ్ రదియల్లాహు అన్హుం కాలంలో మీలాద్ అనే ఆచారం లేదు. చరిత్రక ఆధారాల ప్రకారం దీని అధికారిక వేడుకలు ఫాతిమీ ఇస్మాయిలీ పాలన కాలంలో హిజ్రీ 4వ శతాబ్దంలో ఈజిప్టులో కనిపించాయి. మనం ముస్లింలుగా ధర్మంలో ఆరాధన లేదా పుణ్యం పేరుతో మనకు నచ్చిన ఏ విధానాన్నైనా అనుసరించే స్వేచ్ఛ కలిగిలేము. ఆరాధన మరియు వైదిక విషయాల్లో మనం ఖురాన్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ను పద్ధతిని అనుసరించాలి. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చారు: ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇంకా ఇస్లామును మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల గురించి స్పష్టంగా మరియు నిస్సందేహంగా హెచ్చరించారు. మాటలలో అత్యుత్తమమైనది అల్లాహ్ గ్రంథం, మార్గాలలో అత్యుత్తమమైనది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం, మరియు కార్యాలలో అత్యంత చెడ్డది ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన విషయాలు. ప్రతి కొత్త ఆచరణ మార్గభ్రష్టత. మీలాదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరుపుకోవడం ధర్మంలో ఎటువంటి ప్రస్తావన లేని విషయం కాబట్టి దీనిని ఖచ్చితంగా జరుపుకోకూడదు.